ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. సో మనకి జస్పే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఇంటర్న్షిప్ అనే పొజిషన్ కింద హైరింగ్ చేసుకొని 8 to 12 మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో మనకి 40,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 21 నుండి 27 lakhs ఫర్ ఆనం తోటి జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా జస్పే హైరింగ్ ఛాలెంజ్ 2024 ఇయర్ కింద ఒక ఛాలెంజ్ అని అయితే కండక్ట్ అయితే చేసుకుంటున్నారనమాట. దాని ద్వారా మనకి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఇంటర్న్గా తీసుకొని వీళ్ళు 8 to 12 మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో మనకి 40,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. తర్వాత అప్ టు 27 lakhs ఫర్ ఆనం వరకు శాలరీ ప్రొవైడ్ చేసే విధంగా ఫుల్ టైం జాబ్ కూడా వస్తుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి కంపెనీ వచ్చేసి జస్పే హైరింగ్ ఛాలెంజ్ 2024 కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో చూడవచ్చు. ఇంకా మనకి 15 days పాటు అయితే టైమింగ్ అయితే ఉందన్నమాట. అప్పటి వరకు మీరు అప్లై అనేది అంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16th నుండి మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా పార్టిసిపేషన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి దీంట్లోనే నేను ఈ యొక్క టైం లైన్ కావచ్చు, డీటెయిల్స్, రివ్యూస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ రౌండ్ కింద మనకి ఎంసీక్యూ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు. 30 questions 30 minutes పాటు అయితే ఉంటుంది. మీ దగ్గర డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ ద్వారా మీరు ఈ యొక్క టెస్ట్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు ఈ యొక్క ఎంసీక్యూ ఛాలెంజ్లో. దీంట్లో మనకి సి, డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, మెషిన్ లెర్నింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇలా కంప్యూటర్ ఫండమెంటల్స్ మీద 30 minutesలో 30 questions అనేది కూడా మనము సాల్వ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అది మీరు క్లియర్ చేసిన తర్వాత రౌండ్ కోడింగ్ ఛాలెంజ్ అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ మీరు పాస్ అయితే కనుక సెకండ్ రౌండ్ కింద మీకు ఈ యొక్క కోడింగ్ రౌండ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. బేస్డ్ ఆన్ ది టెస్ట్ స్కోర్ బట్టి మీరు కోడింగ్ రౌండ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ యొక్క షార్ట్ లిస్టెడ్ పర్సన్ ఫ్రమ్ ఎంసీక్యూ రౌండ్ విల్ అండర్గోన్ ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సెకండ్ రౌండ్ కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫైనల్ థర్డ్ రౌండ్లో వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూస్ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే ఆల్ టాప్ షార్ట్ లిస్టెడ్ కోడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్కి షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్గా మనకి ఫైనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క జస్పే హైరింగ్ ఛాలెంజ్ వచ్చేసి మనకి కంపెనీ వాళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ గైడెన్స్ విషయానికి వస్తే, సో ఎవరైతే ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పర్సూయింగ్ దేర్ బీటెక్, బీఈ డిగ్రీస్ గ్రాడ్యుయేటింగ్ ఇయర్ 2024 కావచ్చు, 2025 ఇయర్ పాస్ అవుట్ అయ్యే బ్యాచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క స్టూడెంట్స్ ఎనీ స్పెషలైజేషన్ ఎనీ డొమైన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ మనకి ఎలిజిబిలిటీ ఫ్రమ్ లైక్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో కాంపిటీషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకి రౌండ్ 1 కింద ఎంసీక్యూ అసెస్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత రౌండ్ 2 కింద కోడింగ్ ఛాలెంజ్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్కోర్ బట్టి మీకు ఫైనలైజ్ చేసి రౌండ్ 3 కింద ఫైనల్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత ఫైనల్గా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఇంటర్న్ కింద హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. 8 to 12 months పాటు మనకి ఫుల్ టైం ఇన్ ఆఫీస్ కింద ఈ యొక్క ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఫుల్ టైం కంప్లీట్గా ఫుల్ టైం అనమాట. మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం జాబ్ కూడా ఇదే కంపెనీలో వస్తుంది. స్టార్టింగ్ మీకు ఇంటర్న్ కింద 8 to 12 months పాటు ఫుల్ టైం వాళ్ళ ఆఫీస్లోనే మీకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్టికులర్ డొమైన్లో. అదే రోల్ మీకు ఫుల్ టైం వస్తుంది. ఈ యొక్క ఈ యొక్క ఇంటర్న్షిప్ స్టైఫండ్ వచ్చేసి ఎవ్రీ మంత్ మనకి 40,000 ఫర్ మంత్ అయితే వస్తుందన్నమాట. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం ఆఫర్ కింద 21 lakhs నుండి 27 lakhs ఫర్ ఆనం తోటి ఈ యొక్క హై పేయింగ్ జాబ్ అనేది కూడా ఈ యొక్క ఛాలెంజ్ ద్వారా అయితే మీరు తెచ్చుకోవచ్చు. సో ఫుల్ టైం ఇంటర్న్షిప్, నో పార్ట్ టైం అనమాట. ఇంటర్న్షిప్స్ అలౌడ్.
సో ఎవరైనా ఫుల్ టైమ్ ఇంటర్న్‌షిప్‌తో పాటు ఫుల్ టైమ్ జాబ్ రోల్ కింద ఈ యొక్క దీంట్లో కావాలంటే కనుక అటెండ్ అయితే అవ్వచ్చు. 21 నుండి 27 లాక్స్ ఫర్ వరకైతే వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను. దాంట్లోనే మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి ఈ యొక్క ఛాలెంజ్‌ని అయితే అటెండ్ అవ్వండి. సో ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌లో స్టైఫండ్ వస్తుంది. తర్వాత అప్ టు 27 లాక్స్ ఫర్ యానమ్ తోటి ఫుల్ టైమ్ జాబ్ అనేది కూడా ఇదే కంపెనీలో వస్తుందనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. అక్కడ నుండి మీరు చూసి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.